గతంలో జనరల్ బాడీస్ సమావేశం అప్పుడు తాడ్చల్ల మోటు బిల్డింగ్ శాంక్షన్ అయ్యి కొంత 80% పూర్తయింది. అయితే అక్కడ ఊరి గ్రామంలో నట్ట నడువులో ఉంది కాబట్టి అక్కడ ఎందుకంటే ఆ కోట పూర్తిగా పారిపడలేక అక్కడ జీవాలు గుడ్లు ఇవన్నీ లాకపోతా అక్కడ చెట్లు అవి వేసి కూడా పాడు చేస్తూ అంతా గలీజ్ చేస్తా ఉన్నాయి అన్నమాట. కుక్కలు పందులు అన్నీ అట్లా గతంలో మేము అడుగున్నాం దానికి మళ్ళీ ఆ పారిపడక ముందు ఎంతో కొంత కేటాయించి ఆ పారిపడ పూర్తి చేస్తే అక్కడ గలీజ్ కాకుండా పిల్లలు కూడా ఇబ్బంది లేకుంటుందని గతంలో కోరాము. అది దానికేమి మాకేమి రిసీవ్ లేదు. అదేవిధంగా ఇప్పుడు జెడ్పీడీసీలు అంటే ఓన్లీ జెడ్పీడీసీ పేరు మాత్రం పెట్టుకొని ఇక్కడ మీటింగ్ వచ్చి మీరు సంతకం పెట్టుకోవడానికి అని మేము అడుగుతాం. ఎందుకంటే అధికారులు ఎంఈఓ జెడ్పీ స్కూల్లో ప్రోగ్రామ్ పిలవాలా లేదా క్లారిటీ కాదు మాకు. రెండోది మున్సిపాలిటీ పరిధిలో ఉండే జెడ్పీ స్కూల్లో కూడా మాకు ఇదా లేదా అనేది ఒకటి. ఎందుకంటే కనీసం జెడ్పీ గతంలో ఎంపీపీలు జెడ్పీడీసీలు టీచర్స్ లింక్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ కోసం 24 గంటలు మండల ఆఫీసులు తిరిగేవారు. ఈ రోజు ఆ పరిధి లేకపోయేసరికి ఎంపీపీలు అనేది అన్నది వాళ్ళకి తెలియదు. జెడ్పీడీసీలు అంటే కూడా అసలు పూర్తిగా వాళ్ళు అసలు జెడ్పీడీసీలు అంటే కూడా ఓడిపోయింది. జెడ్పీడీసీ 4 రూపాయలు పెట్టుకొని మేము తిరగడం తప్పక కనీసం ఒక ప్రోగ్రామ్ కిట్లు ఇచ్చినప్పుడు ఏ ప్రోగ్రామ్ జెడ్పీ స్కూల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా మా జెడ్పీడీసీ ఖరీదులు ఉన్నదా లేదా తెలుస్తుంది. లేదంటే ఏ జెడ్పీడీసీ ఆ జెడ్పీడీసీలో కనీసం పాల్గొనడం లేదా తెలుస్తుంది. జెడ్పీడీసీ అంటే మేము ఊరికి పదం మొదలు పెట్టుకొని హోంవర్క్ మీటింగ్ వచ్చుకోవడం తప్ప ఏమీ లేదు. అది ఖచ్చితంగా పాటించాలి. లేదంటే అసలు లేదని చేసి చెప్పేసేయండి. మేము దాని విషయం ఇప్పుడు అడగడం తెలియజేస్తూ సార్ కానీ అధికారులు ఇచ్చినటువంటి దృష్టిని ఎప్పుడు కూడా ఒక గ్రామంలో ఒక స్కూల్ స్థాయిలో ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించుకొని ఎవ్రీ యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంది. సంబంధిత ఎంఈఓస్ అండ్ ఏవైఓస్కి వాళ్ళు కనుక ఈ కార్యక్రమంలో మీ ఎంతో ఇంకా ఈ గ్యాప్ అనేది ఉంటే మాత్రం మరొకసారి ఈ సమావేదికగా మేము ముందు తెలియజేస్తున్నాం. ఇది రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకోగలను. అంటే ఒకరు పిలుస్తున్నారు అంటే ఒకరొకరు తప్పుకోవడానికి కూడా బాగా వాళ్ళకు వీలు పడింది. అందుకని ఎవరు పిలిచే పరిస్థితి లేదు. 500 స్ట్రెంత్ ఉంది మేడం. అక్కడ 4 పోస్టులు ఖాళీ ఉండడం జరుగుతూ ఉంది. నేను లాస్ట్ ఈ స్కూల్స్ క్లోజింగ్ టైంలో ఈ డిక్టేషన్ అన్ని క్యాన్సిల్ చేశారు కాబట్టి వారికి ఇప్పుడు మళ్ళా డిక్టేషన్ ఇంప్లిమెంట్ చేసి కొద్దిగా 4 పోస్టులు ఫిల్అప్ చేసి కొద్దిగా మీరు చెప్పినట్టు సార్ నోట్ చేశాం సార్. అంటే మనకి గైడ్లైన్స్ ఏంటంటే రెప్యుటేషన్ అనే పదాన్ని మనకి ఇవ్వలేదు. ఓన్లీ వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా గైడెన్స్ టీచర్ లేరు అనే విషయం కాకుండా ఓన్లీ అడ్జస్ట్మెంట్ నియర్ బై స్కూల్స్ కి కన్సర్న్ ఎంఈఓస్ డివిజన్ సభ్యులు లాస్ట్ టైం కూడా అట్లా చేశారు మేడం. కొత్త స్కూల్ టీచర్ అదే కొత్త అదే చేస్తున్నాం సార్. అంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా మనకి వాచనం అంటే దాంట్లో 2016 నుంచి 2022 మధ్యలో మన స్ట్రెంత్ 40 నుంచి 41,000 మధ్యలో ఉంది. 2023కి వచ్చేటప్పటికి 28,718 అని ఇచ్చారు. అంత తగ్గింది స్ట్రెంత్ 10th క్లాస్. అదే సార్. అంటే మనకి జియో 117 ఎప్పుడైతే మనకి మెర్జింగ్ స్కూల్స్ అయినాయో ఆ మూమెంట్లో అయితే రోలు అంటే విత్ ఇన్ 1 కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్స్ రోల్ ఎప్పుడైతే ఎస్ఎస్సి 10th క్లాస్ స్ట్రెంత్ అది సార్. అంటే ఉన్న బ్యాచ్ని అంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్ రన్ అవుతూ వచ్చినటువంటి ఈ బ్యాచ్ వచ్చేసరికి ఎస్ఎస్సి బ్యాచ్ అనిపిస్తుంది. అంటే డిస్ట్రిక్ట్ వైడ్ డివైడ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన రోల్ అయితే ప్రజెంట్ ఉన్న రోల్ అదే సార్. అంటే 41,000 నుంచి 25,000 పడిపోయిందా మనకి ఇయర్ వైజ్ ఉన్నటువంటి నాకు తెలిసి తప్పమ్మా. డేటా ఏదో తప్పు ఉన్నట్టుంది. లేకపోతే అంత తక్కువ 28,000 నుంచి 41,000 నుంచి 25,000 పడిపోవడం అయితే ఉండదు. తర్వాత రెండో పాయింట్కి వచ్చేటప్పటికి మీరు కిట్స్ ఉన్నాయి కదా, స్టూడెంట్ కిట్స్, వాటన్నిటిని 100% డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి మీరు ఇందాక మీరు చెప్పారు. అంటే చెప్పారు 100% సార్. 4 ఐటమ్స్ వచ్చినాయి సార్. అట్లాంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, పెన్స్. మిగతా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తామని మీరు చెప్తున్నారు. యూనిఫామ్, షూస్ రావాల్సి ఉన్నాయి సార్. లేదు ఇప్పటివరకు అయితే మీరు సుమారుగా 15 రోజులు అయింది క్లాసెస్ స్టార్ట్ అయ్యి. ఇంకా కూడా చాలా స్కూల్స్ నాకు తెలిసి నియర్లీ 60% స్కూల్స్లో ఇంతవరకు మీరు డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయలేదు. కానీ మీరు స్టాక్ చేసి పెట్టారు. ఆ మండల్ పాయింట్స్లో అయితే స్టాక్ చేస్తారే కానీ స్కూల్స్లో అయితే ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదు. అలానే
మీరు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్ కూడా మీరు ఒక నెంబర్ కరెక్ట్గా తీసుకోకుండా ఉన్నందువల్ల చాలా సబ్జెక్ట్ బుక్స్ని మన పిల్లలకి ఇవ్వలేదు. అంటే కొన్ని బుక్స్ మాత్రమే ఇచ్చాము, కొన్ని సబ్జెక్ట్ బుక్స్ని మనం ఇంకా ఇవ్వలేదు. కిడ్స్ అయితే మీరు స్టాక్ పాయింట్స్కి మీరు పంపించినారే కానీ అక్కడ నుంచి స్కూల్స్కి ఇంకా డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. అంటే మనం గవర్నమెంట్ నుంచి అన్ని వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా స్కూల్ స్టార్ట్ అయిన రోజులైనా కూడా మీరు పంపించకుండా ఉండడం పొరపాటు అవుతుంది. అది మీరు ఇన్ టైంలో ఇస్తే పిల్లలకు ఉపయోగపడుతుంది. సార్ సబ్మిషన్ సార్ ఆల్రెడీ మండల్ పాయింట్కి రావడం, మండల్ పాయింట్ స్కూల్ పాయింట్కి సప్లై చేయడం వరకు జరిగింది సార్. ఈ కిట్స్ టోటల్గా మొత్తం అన్ని ఐటమ్స్ వచ్చేంత వరకు ఇవ్వకుండా కాకుండా ఇమీడియట్గా ఎన్ని ఐటమ్స్ వస్తే అన్ని ఇప్పించవలసినగా ఆల్ ఎగ్జామ్స్ కంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్కూల్ పాయింట్కి చేర్చడం వరకు ఆ 4 ఐటమ్స్ క్లియర్ సార్. 60% స్కూల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అలాగే బుక్స్ కూడా మీరు అన్ని బుక్స్ని మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు. అంటే మీరు తెచ్చుకోవడం ఇంటెంట్ పెట్టుకొని తెచ్చుకోవడంలో డిఫరెన్స్ ఉన్నట్టుంది. కొన్ని బుక్స్ ఇచ్చారు, కొన్ని బుక్స్ ఇవ్వలేదు పిల్లలకి. చాలా దగ్గరలో కూడా ఇన్వెస్ట్ ప్రాబ్లం ఉంది. తర్వాత వర్క్ అడ్జస్ట్మెంట్స్లో భాగంగా లాస్ట్ టైం మన వర్క్ అడ్జస్ట్మెంట్స్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రీబ్యాక్ అయినారు ఇయర్ ఎండింగ్లోకి వచ్చేటప్పటికి. మళ్ళీ ఈ సంవత్సరం మీరు ఇందాక చెప్పారు వర్క్ అడ్జస్ట్మెంట్స్ జరిగింది అని చెప్పారు. నాకు తెలిసి అయితే ఇప్పటికీ చాలా స్కూల్స్లో టీచర్స్ ప్రాబ్లం ఉంది, కొన్ని స్కూల్స్లో టీచర్స్ ఎక్సెస్ ఉన్నారు. సో కనీసం మీరు ఒక డేటాను తయారు చేసుకున్నారా, ఎక్కడ ఎక్సెస్ ఉంది, ఎక్కడ షార్టేజ్ ఉంది. అంటే మీకు పైనుంచి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలంటే మీ దగ్గర ఒక డేటా అన్నా ఉండాలి, ఎక్కడ ఎక్సెస్ ఉంది అని. చాలా స్కూల్స్లో ఇంతవరకు ఏంటంటే అసలు సబ్జెక్ట్ టీచర్స్ లేరు, షార్టేజ్ ఉంది. ప్యారల్గా మనకి డిఎస్ఓ వచ్చినప్పుడు ఇయర్ ఎండ్ అయిపోతుంది, ఎక్సెస్ ఉండే వాళ్ళని అడ్జస్ట్ చేయాలి. కానీ మీ దగ్గర డేటా కూడా మీరు తయారు చేసుకున్నట్టుగా సబ్మిషన్ సార్ జస్ట్ 3 days బ్యాక్ మనకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంగేజ్ పెట్టి సర్ప్లస్ టీచర్స్ ఎక్కడెక్కున్నారు, డెఫిసిట్ ఎక్కడెక్కున్నారో ఒక ఫార్మాట్ ఇచ్చి ఆ సార్ ఇచ్చినట్టయితే సార్ ఇది క్రియేట్ చేసి సబ్జెక్ట్ నేను తీసుకుంటాను చెప్పారు సార్. మీరు చెప్పిన డేటా ఆల్రెడీ మనం తీసుకుని అందిస్తాం సార్. సరే మాది మాక్సిమం 10 days లోనైనా కూడా నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చినప్పటికీ +2 స్కూల్స్ అప్గ్రేడ్ చేస్తున్నామని మీరు ఆల్రెడీ 10 స్కూల్స్ ఉన్నాయి, కొత్తగా ఇంకో 10 స్కూల్స్ వచ్చినాయి అన్నారు. కనీసం ఒక సైన్స్ గ్రూప్ అయినా పెట్టాలి కదా. ఒక సైన్స్ లో చాలా స్కూల్స్ లో ఓన్లీ ఆర్ట్స్ స్కూల్స్ మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు, సిఈసి హెచ్ఈసి మాత్రమే పెడుతున్నారు. అంటే కనీసం మీకు ఉన్నటువంటి కామ్స్ ప్రకారం ఒక సైన్స్ గ్రూప్ అన్నా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింగరాయకొండ పాకల్లో తీసుకుంటే సిఈసి హెచ్ఈసి మాత్రమే ఉంది అక్కడ, ఒక సైన్స్ గ్రూప్ పడలేదు. పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సైన్స్ గ్రూప్ కావాలి. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసి ఉన్న సోదరులు ఉన్నారు. శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, మాధవరావు గారికి, శాసనసభ్యులు పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మా జిల్లా పరిషత్ జెడ్పీటీసీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, మొదటిగా ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2024 సంవత్సరంలో పార్లమెంట్కి, అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది ఘనమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో మాగుంట కుటుంబ సభ్యుడినైన నన్ను మాగుంట శ్రీనివాసులరెడ్డి 5వ పర్యాయం గెలిపించినందుకు ప్రప్రదంగా అధికారులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను ఇది చరిత్ర అనేది కూడా కూటమి అభ్యర్థులనే వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు అయినా, బీజేపీ నరేంద్ర మోడీ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కావాలనేది ప్రజల ఆకాంక్ష వల్ల ఈ ఫలితాలు కూడా మనం చూసాం. అంటే ఇది 2 వారాల ప్రభుత్వం, ఇంకా చాలా సమస్యలందరూ కూడా సోదరులు అడుగుతుంటే, అంటే ఇది ముందు నేను కూడా పాత అప్పుడు ఎంపీగా ఉన్నవాడిని ఆ ప్రభుత్వంలో కూడా, ఆ ప్రభుత్వంలో ఉన్న బ్యాక్లాగ్ ఇప్పుడు సర్ది చేసి ఒక లైన్లో తీసుకొచ్చే పద్ధతిలోనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ వస్తున్నారు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశాలు కూడా రావాలని అనుకుంటూ ఉన్నారు, వస్తారు కూడా. ఎందుకంటే ఇది చాలా ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే 10 సీట్లు అనేది రావడం అనేది చాలా అరుదైన విషయం. ఇటువంటి తీర్పు ఇచ్చిన ప్రజలకు మనం ఇంకా ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అందరూ కలిసికట్టుగా జడ్పీటీసీ సభ్యులైనా, ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది
ప్రజలు మన మీద పెట్టిన నమ్మకానికి అది వమ్ము చేయకుండా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రకాశం జిల్లా చాలా వెనుకబడి ఉంది. మంచినీటికి, సాగునీరు, తాగునీరు అనే దానికి ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఇక్కడ ఉంటుంటాం. వాటన్నిటినీ ఈ ప్రణాళికలో తీసుకొచ్చి వెలుగొండ ప్రాజెక్టుని మనం ముందు కూడా తీసుకొచ్చేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా శాసనసభ్యులకి మాకందరికి కూడా హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా గుళ్ళకమ్మక ప్రాంతంలో ఉన్న చిన్న సమస్యలు కూడా పోవాలన్నా కూడా అటువంటి సమస్యలు మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా మనకున్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తాడనే ఒక భావన అనేది ఎవరిలో ఉన్న నమ్మకం మీ మధ్య 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పారు. కూడా ఒక మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ రాష్ట్రానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేదాని కొరకు కూడా మా ఎంపీలు వంతు కృషిగా కూడా మేమందరూ కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయి కూడా అవన్నీ కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్లు, ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణం అనేది కూడా చాలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రూపకల్పనలో 2-3 నెలల్లోనే కూడా దాన్ని ముందుకు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇక ముఖ్యమైన నడిగుడి రైలు కాళహస్తి రైలు మార్గం అనేది ఇప్పటికి దర్శి వరకు వచ్చింది. కనిగిరికి వచ్చేదానికి 2-3 నెలల్లో వస్తుంది. ఉన్నప్పుడు కూడా అంటే పొదిలి మీద కూడా ఆ కార్యక్రమానికి కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా హామీ ఇచ్చారు ప్రధానమంత్రి గారు. పూర్తిగా కూడా రైల్వే శాఖ అన్ని కూడా ఈ నిధులు కూడా ఇస్తుందని చెప్పారు కూడా. ఇక బిఎస్ఎన్ఎల్ సేవలు అనేది కూడా ఇంకా కూడా ముందుకు కూడా రావడం. నేషనల్ హైవే చూసాం. అమరావతి నుంచి మనం బెంగళూరు కూడా వెళ్ళేదాని కొరకు కూడా ఆ అమరావతి భూసేకరణతో వాటి కూడా వర్కులు జరగడం కూడా ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలన్నీ మా మంత్రి గారు స్వామి గారైనా లేక శాసనసభ్యులందరూ కూడా వారు కూడా ప్రత్యేక ప్రణాళికలు కూడా తయారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని కలిసేదాని కొరకు కూడా గట్టిగా కృషి చేయబోతున్నాం. అందరికీ అవసరమైన ఇప్పుడు ఏంటి, మంచినీరు కావాలి. సాగునీరు అనేది కూడా పూర్తిగా అకాల వర్షాలు అనేది కూడా అంటే వర్షభావం అనేది కూడా తక్కువగా ఉన్నందు వల్ల కొంతవరకు ఇబ్బందులు జరుగుతూ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఇవన్నీ వర్షాలు ఇప్పుడు కొంచెం కొంచెంగా రాబోతున్నాయి, వస్తే ఈ చెరువులు కూడా నిండి మంచినీరు చెరువుగా కూడా మంచినీరు సమస్య కూడా మనం తీర్చుకోగలిగిన వాళ్ళంతా కూడా తెలుపుతున్నాను. మాకు సహకరించిన ఎందుకేంటంటే ఈ ఎన్నికల్లో చాలా మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను అధికారులు అందరూ కూడా అందరు ప్రతినిధులందరూ కూడా మాకు కుటుంబానికి సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు పేరు కూడా నేను తెలుపుకుంటూ ఉన్నాను. నేను ఇటువంటి జిల్లా పరిషత్ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువగా కూడా మనం పాజిటివ్గా ప్రొడక్టివ్గా అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేసుకోవాలని అధికారులు కూడా వారికి కూడా సలహాలు కూడా అంటే వారికి కూడా సూచనలు కూడా తెలుపుతూ నాయుడు గారు పదే చెప్పుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే మొన్న ఒక మీటింగ్ లో జేసీ గారు ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా చెప్పాను నేను. శ్రీశైలంలో ఉన్న మండలాలన్నీ కూడా ఎందుకంటే వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ అనేది అక్కడ ఉన్నది కాబట్టి అవన్నీ కూడా ఈ మ్యాపింగ్ లో చేసి మార్కాపురం జిల్లాలో కూడా కలిపితే కూడా బాగుంటుందని చెప్తున్నాను. ఈ పదిలో మంచినీరు వచ్చేదంటే అంటే ఆ స్కీమ్ లో కాంట్రాక్ట్ చాలా స్లోగా ఉన్నాయట. దయచేసి అధికారులు కూడా దాన్ని కూడా త్వరితగతిన చేసేటట్టు కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అధికారులందరికీ, ఇక్కడ చేసిన ఎమ్మెల్సీలకి, మా జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి మరియు మన నమస్కారాలు. ముఖ్యంగా లిటిగేషన్ విషయంకి వచ్చేకి డిఓ గారు దర్శి కాన్స్టిట్యున్సీలో 2 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్ స్కూల్స్ లో ఈ ఒక్కొక్క స్కూల్స్ లో స్ట్రెంత్ ఎలా ఉంది, అడ్మిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, 7th, 8th, 9th ఉన్న వేకెన్సీని ఎలా ఫిల్అప్ చేస్తున్నారు, అక్కడ ఉన్న స్ట్రెంత్ మొత్తం ఆ ఉన్న స్ట్రెంత్కి ఓన్లీ 100 మంది మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఈ హాస్టల్ పంపిణీ చేసుకోవడం కోసం ఎలా చేయాలి, అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి గైడ్ లైన్స్ ఏంటి, అదేవిధంగా ముళ్ళమూరులో కూడా మోడల్ స్కూల్ ఉంది కానీ హాస్టల్ లేదు. ఆ హాస్టల్ విషయంలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అదొక పాయింట్. అదేవిధంగా మొత్తం జిల్లా వైజ్ మొత్తంలో మా దర్శి కాన్స్టిట్యున్సీతో పాటు జిల్లా వైజ్ కూడా గత ప్రభుత్వంలో వాటర్ ప్లాంట్లు అన్ని పెట్టారు. ఈ వాటర్ ప్లాంట్లు ఎన్ని పని చేస్తున్నాయి, ఏవి పనిచేయని లిస్ట్ ఎలా ఉంది, పని చేయకపోతే ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు రిపేర్ చేస్తారు కూడా మా దృష్టి తీసుకురావాల్సింది.
ఎందుకంటే దర్శి గర్ల్స్ హై స్కూల్లో కానీ ముళ్ళమూరు మోడల్ స్కూల్స్లో కానీ ఈ విధంగా వాటర్ ప్లాంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మీ దగ్గర ఉన్న విషయం చెప్పవలసిన కోరుతున్నాం. ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఎంపీ ల్యాండ్స్ రెండు కలిపి ఆల్మోస్ట్ 32 ప్రాంతాల్లో అంటే 32 విలేజెస్లో ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేసి ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం SCRWS చెప్పి ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా కూడా చేస్తే ఫాస్ట్గా ఆయన అండ్ మన ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోట్ చేసుకొని నెక్స్ట్ జడ్పీ సమావేశానికి దీని మీద ఏం యాక్షన్ టేకన్ తీసుకున్నాం గౌరవ సభ్యులకి చెప్పాల్సి ఉంది. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. హాస్టల్ ఫెసిలిటీ కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న స్ట్రెంత్కి ఓన్లీ 100 మెంబర్స్ వరకే స్ట్రెంత్ ఉంది. చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ స్కూల్స్లో ఉన్న వాళ్ళు రోజు బయటకు పోయి బస్సులో పోయి వాళ్ళు రావడం కోసం కష్టం అవుతుంది కాబట్టి దర్శిలో ఉన్న హాస్టల్ ఫెసిలిటీ 100 ఉన్న హాస్టల్ ఫెసిలిటీ దయచేసి పెంచడం కోసం కృషి చేయాలి. అదేవిధంగా ముళ్ళమూరులో హాస్టల్ ఫెసిలిటీ కోసం బిల్డింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్కి నివేదిక పంపేసి తొందరగా శాంక్షన్ చేయడం కోసం మీరు సమాధానం పంపించవలసిన. మొత్తానికి 70 స్కూల్స్లో వేకెన్సీస్ 21 ఉన్నాయి. అది ఫిల్ చేయలేదు. మెయిన్గా LFM, HM, STG, మరి SA ఉన్నారు. ఇది తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్ట్రెంగ్త్ వైజ్ స్టూడెంట్స్ని తగ్గించేసి ఇదైపోయేసరికి ఒకే టీచర్ ఉంటారు, కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇంకొకటి గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అకాడమిక్ ఇయర్ 22-23లో 10% రిజల్ట్స్ అంటే 100% రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు టీచర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. కానీ అకాడమిక్ ఇయర్ 23-24లో 16 వేకెన్సీస్ ఉన్నాయి. అది వర్క్ అడ్జస్ట్మెంట్ చేసి 2-3 పోస్టులు ఫిల్ చేశారు. ఇక్కడ మెయిన్గా ఎస్పెషల్లీ ఇంగ్లీష్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, తెలుగు 3 వేకెన్సీస్ ఉన్నాయి, మ్యాథ్స్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పటికీ దాని ఎఫెక్ట్ ఎట్లా పడిందంటే 166 స్టూడెంట్స్ ఎవరైతే 10th స్కానర్ ఎగ్జామ్స్కి ఇచ్చారో 138 స్టూడెంట్సే పాస్ అయ్యగలిగారు. మళ్ళీ మిగిలిన 28 స్టూడెంట్స్కి మళ్ళీ సప్లిమెంటరీలో పాస్ అవ్వాల్సి వచ్చింది. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాట్ ప్రొవైడింగ్ ప్రాపర్ టీచర్స్. దానివల్ల నేను పోయినసారి కలెక్టర్ వచ్చినప్పుడు జిల్లా పరిషత్లో మాట్లాడినప్పుడు గర్ల్స్ హై స్కూల్ ఇస్తే అప్పుడు స్ట్రెంగ్త్ తగ్గిపోతాయి. ఎందుకంటే మనకి వచ్చేది గవర్నమెంట్ హై స్కూల్ టీచర్స్ తక్కువ ఉన్నారు, జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్స్ ఎక్కువ ఉన్నారు. సో అందుకని అప్పుడు రిక్వెస్ట్ చేసిన దానికి ఒక హై స్కూల్ అయితే శాంక్షన్ చేశారు, గర్ల్స్ హై స్కూల్. బట్ అది శాంక్షన్ అవడం లేట్ అయింది. కాకపోతే ఈ అకాడమిక్ ఇయర్ అయినా స్టార్ట్ అవుతుంది అనుకుంటే మీరు ఇంకా అది ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. బట్ ఇట్స్ రిగ్రెట్, ఈసారి కూడా మీరు అది లేట్ అయితే రిజల్ట్స్ డ్రాస్టిక్గా పడిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ హూస్ రైటింగ్ ద 10th స్టాండర్డ్ విల్ బి డెవలప్ ఫ్రమ్ 8th, 9th, 10th. When you don't have the subject teachers in 8th, 9th and 10th, now we are only focusing for 10th standard students. So the drawback on 8th and 9th who studying for maths and science and English will చాలా దెబ్బతింటున్నారు. దానివల్ల రేపు ప్రొడక్టివిటీ ఇప్పుడు 138 అయ్యారు 166కి మళ్ళీ చాలా తగ్గిపోతారు. బట్ లాస్ట్ టైం నాడు నేడు థ్యాంక్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్, నాడు నేడు కింద సఫిషియంట్ రూమ్స్ అయితే అప్పుడు అడిగినప్పుడు ఇచ్చారు. 6 సఫిషియంట్గా ఉంది అకామిడేషన్. టీచర్స్ని ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను. ఒకవేళ కాదని పరీక్షలో సమ్ అడాప్ట్ ప్లేసెస్ మీద గర్ల్స్ హై స్కూల్స్ కన్నా ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ మేము ప్రాసెస్ చేసి ఇంకా డిప్యూటీ సీఓ గారు మాకు లెటర్ ఇవ్వలేదు, మేము మండల తీర్మానం ఇవ్వాలి, అవన్నీ స్టార్ట్ చేసే లోపల లేట్ అవుతుంది, అకాడమిక్ ఇయర్ పాస్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ ఆన్ దట్ హై స్కూల్. స్ట్రెంగ్త్ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ద రోల్ ఇస్ 950. సో ఐ రిక్వెస్ట్ ద సబ్ కలెక్టర్ ఆర్ ఆఫీసర్ డిఓ గారికి ప్లీజ్ ఏదైనా ఒక టెంపరరీ అరేంజ్మెంట్ అన్నా చేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసగలిగితే వీ కుడ్ గివ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ విచ్ ఆర్ ట్రైంగ్ టు గివ్. థ్యాంక్ యూ. సార్ సబ్మిషన్ సార్ ఇప్పుడు మనకి ఈ పోస్టులు ఫిల్అప్ చేసే విధానంలోనే ఇంకా మనకి ఏంటంటే ఓన్లీ ఉన్న టీచర్స్ మాత్రమే ఎక్కడైతే ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్స్లో 1:20 ఎక్స్ట్రా ఒక సర్ప్లస్ ఉంటే క్వాలిఫైడ్ టీచర్ ఉంటే హై స్కూల్ టీచర్స్ చేసుకుంటూ ఈ వరకు మాత్రం ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. మన మేడం అడిగినట్టుగా గవర్నమెంట్ హై స్కూల్స్ ప్రమోషన్స్ అన్ని మేనేజ్మెంట్ వైజ్ ఇప్పుడు మన హెడ్ క్వార్టర్లో స్కూల్ చెప్పినాం కదా, మన వ్యూలోకి చెప్పి ఆ బిల్డింగ్ తొందరగా చేస్తే బాగుంటుంది మేడం. లేకపోతే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అక్కడ నీళ్ళు వస్తుంటే జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ కూడా బాగా అన్ని ఏమి కూడా సౌకర్యాలు అక్కడ కరెంట్ కానీ ఏమి కూడా గెస్ట్ హౌస్ వెలిగల్ల హెడ్ క్వార్టర్లో ఒక మన ఈ అక్కడ సౌకర్యాలు కానీ అక్కడ ఉంటానికి కూడా 2 రూమ్లు ఉన్నాయి.
పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఇది సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బందిలో జరుగుతూ ఉంది. స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మరి ఆ కాంట్రాక్ట్ కూడా మధ్య రాయకుండా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చైర్మన్